హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అక్టోబరు నెలలో మేషరాశి ఫలితం. ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మాసాంతమున బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితములను పొందుతారు. అక్టోబరు నెలలో వృషభ రాశి ఫలితములు. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాతృవర్గ బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులను నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్య విషయాలలో ముందంజలో ఉంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. అక్టోబరు నెలలో మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగముల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు విస్తీరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అవసరానికి బంధుమిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలను రాజీ చేసుకుంటారు. దాయాదులతో వివాదాలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత కష్టపడవలసి వస్తుంది. పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు. మాసం చివరన ఇతరులకు ధనపరమైన విషయాలలో మాట ఇవ్వడం మంచిది కాదు. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం